శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో మనం నేడు తృతీయ అధ్యాయం చెప్పుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దేవకీదేవి యొక్క పరమాత్మ స్తుతి. దేవకీదేవి జన్మించినటువంటి ఆ పరమాత్ముని, చతుర్భుజాలతో జన్మించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని, అందులో విశేషంగా బాల శ్రీ మహావిష్ణువుని, శ్రీకృష్ణుడి స్వయంగా విష్ణు రూపంగా అలా దర్శనమిచ్చేస్తున్నాడు. ఇంకా నామకరణం కూడా చేయలేదు. అట్లాంటి ఆ బాల విష్ణు రూపాన్ని చూసి ముగ్ధురాలైపోయి ఏ విధంగా స్తోత్రం చేసింది అనేటువంటిది నేటి పాఠంలో మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ధ్యానించడం జరిగింది. చివరి శ్లోకంలో అయ్యా నీ సోదరులు ఆరుగురు సోదరులు కంసుడి చేతిలో మరణించబడ్డారు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఎప్పుడైతే భర్త అయినటువంటి వసుదేవుడి ద్వారా ఆ కంసుడి మాట వచ్చిందో కాస్త ఆందోళనకి గురైంది దేవకీదేవి. అవును, నిజమే కదా, ఈ కుమారుణ్ణి ఏం చేస్తాడో అనేటువంటి భయం ఒక్కసారి కంసుడి మాట వినేటప్పటికీ అప్పటిదాకా వాళ్ళు పడినటువంటి కష్టాలను తలుచుకుని భయపడిపోయింది. కానీ ధైర్యంగా ఉంది. పరమాత్మను చూసి, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి చక్కగా ధైర్యస్తురాలై మనసులో వచ్చినటువంటి భావాల్ని, స్తోత్రాలని అలా అలా చెప్పుకుంటూ స్వామితో పంచుకుంటున్నటువంటి విషయాన్ని సుఖయోగేంద్రుల వారు పరీక్షితుతో చెప్తూ శ్రీసుఖ ఉవాచ అథైనమాత్మజం వీక్ష్య మహాపురుషలక్షణం దేవకీ తముపాధావత్ కంసాద్భీతా శుచిస్మిత. ఉపాధావత్ అనేటువంటి ఈ అక్షరం దగ్గర మనం రెండు పదాలుగా విభజించుకోవాల్సి ఉంటుంది. ఉపాధావత్ ఎవరయ్యా అంటే కంసాద్భీత, తర్వాత మళ్ళీ కంసాద్భీత, కంసుడి వలన భయపడినటువంటి ఆ తల్లి. అథ ఏనం ఆత్మజం వీక్ష్య మహాపురుషలక్షణం దేవకీ తముపాధావత్ కంసాద్భీతా శుచిస్మిత. కంసాద్భీతా శుచిస్మిత. అథ ఆ తర్వాత అని చెప్పారు. దేని తర్వాత అంటే భర్త అయినటువంటి వసుదేవుడు ఆ స్వామిని కీర్తించిన తర్వాత ఆత్మజం వీక్ష్య, ఆత్మజ అంటే తన ఆత్మతో ఆత్మ నుండి ఉద్భవించినటువంటి వాడు ఆత్మజుడు అని పిలువబడతాడు. తనకు ఉద్భవించినటువంటి ఆ మహాపురుష లక్షణం, అనేకమైనటువంటి చక్కగా దివ్యమంగళ స్వరూపుడైనటువంటి పరమపురుషుడి యొక్క లక్షణాలు కలిగినటువంటి ఆ కుమారుని చూసి దేవకీ వీక్ష్య, ఈ దేవకి అనేటువంటి ఈ నామధేయానికి ఇంకొక సంబోధన కూడా వాడారు. శుచిస్మితా దేవకీ వీక్ష్య. ఎట్లాంటి దేవకీదేవి? శుచిస్మిత, చక్కటి శుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నవ్వు కలిగినటువంటి దేవకీదేవి. ఆ పిల్లవాడిని చూసి మురిసిపోతున్నది. అట్లాంటి దేవకీదేవి. మామూలుగా నవ్వులు 4 రకాలుగా ఉంటాయి. స్మితము, హసితము, ఉపహసితము, అపహసితము అని 4 రకాలు. స్మిత, హసిత, ఉపహసిత, అపహసిత. దాంట్లో స్మితం అనేది మళ్ళీ భిన్నమైనటువంటి రకాలుగా ఉంటాయి. శుచిస్మితము, మందస్మితము అనేక రకాలుగా ఉంటాయి.
దాంట్లో శుచిస్మిత, శుభ్రమైన స్వచ్ఛమైనటువంటి నవ్వు కలిగినటువంటి దేవకీదేవి సకల పురుషుడు పరమపురుషుడి యొక్క లక్షణాలు కలిగినటువంటి తన కుమారుని వీక్ష్య చూసి తముపాధావత్ కంసాద్భీత. కంసాద్భీత అనేటువంటిది కూడా దేవకీదేవికి వర్తిస్తుంది. కంసుడి వలన భయపడినటువంటి, భీత అంటే భయం, కంసాద్భీత, కంసుడి నుండి భయం కలిగినటువంటి ఈ శుచిస్మితాదేవకి తం ఉపాధావత్, ఆ పరమపురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తున్నది, ఈ విధంగా కీర్తిస్తున్నది అని చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తుతో చెప్పి, ఆ తర్వాత దేవకీదేవి ఏ విధంగా కీర్తించిందో, ఏ విధంగా స్తోత్రం చేసిందో చక్కగా వివరిస్తున్నారు ఒక్కొక్క శ్లోకంలో. రూపం యత్తత్ప్రాహురవ్యక్తమాద్యం బ్రహ్మజ్యోతిర్నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాత్ విష్ణురధ్యాత్మదీపః. మరొకసారి. రూపం యత్తత్ప్రాహురవ్యక్తమాద్యం బ్రహ్మజ్యోతిర్నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాత్ విష్ణురధ్యాత్మదీపః. దేవకీదేవి స్తోత్రం చేస్తున్నటువంటి వచనాలు. దేవక్యువాచ, దేవకీ ప్లస్ ఉవాచ, దేవక్యువాచ. స్వామి యొక్క రూపాన్ని, గుణాలని కీర్తిస్తున్నది ఇక్కడ ఆ తల్లి. ఎట్లాంటి రూపం ఆ స్వామిది? చతుర్భుజాలతో జన్మించినటువంటి వాడు ఆ స్వామి. శంఖచక్ర గదా పద్మాలతో ఉన్నటువంటి ఆ స్వామిని కీర్తిస్తూ, రూపం యత్తత్ప్రాహు, ఏ రూపాన్నైతే ప్రాహు చెప్తున్నారో మునులు యోగీంద్రుడు, ఏ రూపాన్నైతే ధ్యానిస్తున్నారో అట్లాంటి అవ్యక్తం, ఆద్యం, అవ్యక్తమైనటువంటి రూపము, వ్యక్తము కానటువంటి రూపం ఏదైతే ఉంటుందో అది పరమపురుషుడి యొక్క రూపం. ఆద్యం, అన్నిటికంటే కూడా మొట్టమొదట ఉండేటువంటి రూపం ఏదైతే ఉంటుందో, సమస్తమైనటువంటి ప్రకృతికి మూలాధారమైనటువంటి మొట్టమొదటి స్వరూపం ఏదైతే ఉంటుందో ఆద్యం, అటువంటి బ్రహ్మజ్యోతి, అట్లాంటి రూపం. నిర్గుణమైనటువంటి రూపం, నిర్వికారమైనటువంటి రూపం, సత్తామాత్రం నిర్విశేషం నిరీహం, ఇట్లాంటి ఆ గుణాలని ఈ శ్లోకంలో తల్లి వర్ణిస్తున్నది. ఎట్లాంటిదంటే అది రూపం అవ్యక్తమైనటువంటి రూపం. ఇట్లాంటి రూపం అనేటువంటిది చెప్పడానికి వీలు లేనటువంటి దాన్ని అవ్యక్తం అంటారు. అంటే మనం వేదాలలో కానీ స్తోత్రాలతో కానీ మన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ వ్యక్తపరచలేనటువంటిది ఏదైతే ఉంటుందో అట్లాంటి రూపం. నిన్న మనం చెప్పుకున్నాం, దేవుడికి ఒక ఆకారాన్ని కల్పించి, ఒక మండపాన్ని కల్పించో, ఒక గదిని కల్పించో, ఒక దేవాలయాన్ని కల్పించో, ఇదిగో ఇది నీది అని చెప్పి ఈ ఈ ఆకారమే నీది అని మనం చెప్పామంటే ఆ దేవుడికి ఒక పరిధిలో మనం నియంత్రించినట్టు లెక్క. అది తప్పు. కాబట్టి సర్వాంతర్యామి అయినటువంటి వాడు, అంతటా ఉన్నాడు, పరిపూర్ణమే స్వామి. కాకపోతే మనం సామాన్యులం కాబట్టి మనం అంతవరకే మనం ఆరాధించగలం ఆ స్వామి. అంతటితో స్వామి అడ్జస్ట్ అయిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ అవ్యక్తం ఆద్యం, అవ్యక్త పురుషుడు, ఇంత అని చెప్పలేనటువంటి వాడు, ఇటువంటి వాడు అని చెప్పలేనటువంటి వాడు, ఆయనకు ఒక పరిధి అంటూ లేదు. ఆద్యం, మొట్టమొదటి వాడు, సకలమైనటువంటి సృష్టికి అన్నిటికంటే ముందు ఉండేటువంటి వాడు ఆద్యం. బ్రహ్మజ్యోతి, చక్కటి తేజస్సుతో ఉండేటువంటి వాడు. నిర్గుణం నిర్వికారం, గుణాలకి అతీతుడైనటువంటి వాడు నిర్గుణుడు అని చెప్తాం. త్రిగుణాలకి అతీతుడైనటువంటి వాడు, సత్వరజస్తమో గుణాలకి అతీతుడైనటువంటి నిర్గుణం. నిర్వికారం, ఏ వికారములు లేనటువంటి వాడు, ఎటువంటి మార్పు చెందనటువంటి వాడు, కాలానికి అతీతంగా కానీ, అలాగే వికారములు అంటే సుఖదుఖాలు కానీ మొదలైనటువంటివి ఏవైతే ద్వంద్వాలు ఉంటాయి వీటికి కూడా ఎటువంటి చలనాలు ఉండవు. మనం చూడండి, మనలో ఎన్ని వికారాలు ఉంటాయి. సుఖం వస్తే ఒక రకంగా ఉంటాం, కష్టం వస్తే ఒక రకంగా ఉంటాం. అటువంటివి స్వామికి ఎటువంటి వికారాలు ఉండవు. త్రిగుణాల వలన కలిగేటువంటి ఏ భేదాలు ఉండవు, ఏ గుణాల వలన భేదాలు ఉండవు. చక్కటి బ్రహ్మజ్యోతితో ప్రకాశిస్తూ ఉంటాడు. సత్తా మాత్రం నిర్విశేషం నిరీహం. నిరీహం, ఈహ అంటే కోరిక, నిరీహం, ఎటువంటి కోరికలు ఉండవు. కోరికలు సంసారంలో ఉండే మనబోటి వాళ్ళకి, కానీ ఆ పరమాత్ముడికి ఏమిటి? అన్నిట్లోనూ ఉంటాడు, అన్నిటికీ అంటనట్టే ఉంటాడు. నిరీహం, ఏ కోరిక ఉండదు, అట్లాంటి కోరికలు లేనటువంటి వాడు. నిర్విశేషం, నిర్విశేషము అనే పదానికి అర్థం
ఎక్కడా తరతమ భేదాలు లేకుండా ఉండేటువంటి వాడు. ఈ ప్రాణి వేరు ఆ ప్రాణి వేరు అనేది మనకు కనిపిస్తూనే ఉంది జగత్తులో. మనం వేరు, మన పక్కవాడు వేరు. మానవుల్లోనే వేరుగా మనకి భిన్నమైనటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం వేరు, ప్రాణులు వేరు మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఈయన, ఈ పరమాత్ముడు నిర్విశేషం. ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్నిటిలోనూ ఒకే రకంగా ఉంటాడు. చరాచర జగత్తులన్నిటిలో కూడా, మొత్తం విశ్వంలో ఉండేటువంటి ప్రకృతులు అన్నిటిలో కూడా ఆయన ఏకరూపంతో ఉంటాడు. ఎక్కడా భిన్నత్వం అనేది ఉండదు. ఎక్కడ చూసినా ఏకత్వమే ఉంటుంది. అటువంటి సత్ అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో, సత్య పదార్థం ఏదైతే ఉంటుందో అది నీవే నాయన. శాశ్వతమైన సత్య పదార్థం ఏదైతే ఉంటుందో, సత్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది నీవే. అట్లాంటి సత్వం సాక్షాత్ విష్ణురధ్యాత్మదీప. దీప, అధ్యాత్మదీప, అంతరదీపం. ప్రతి ప్రాణి యొక్క హృదయాంతరాలలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి హృదయ రంగంలో ఉన్నటువంటి దీపం ఏదైతే ఉంటుందో, అట్లాంటి హృదయ నివాసి సాక్షాత్ విష్ణు త్వం. నీవే సాక్షాత్తు వ్యాపించే స్వభావం కలిగినటువంటి విష్ణువు స్వరూపుడివి నీవే నాయన అంటూ దేవకీదేవి కీర్తిస్తున్నది మొదటి శ్లోకంలో. సత్వం సాక్షాత్ విష్ణు, సాక్షాత్ విష్ణు అనే పదంలోనే ఆ పైన ఉన్నటువంటి విష్ణువు నువ్వు వేరు కాదని చెప్పడం ఆ ఒక్క పదంలో ఉన్నటువంటి ఇండికేషన్. అది సాక్షాత్ విష్ణువు. చూడండి, నిజంగానే బాలకృష్ణుడి రూపంలో పుట్టకుండా ఇక్కడ మొట్టమొదట ఆయన అవతారం, అక్కడ పైన శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ ఎలా దర్శనమిస్తాడు? పెద్దవాడిగా లక్ష్మీదేవి చేత సేవలు అందుకుంటూ, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల అంటూ అక్కడ ఆ పాల సముద్రంలో శేషశయనం పైన లక్ష్మీదేవితో సపర్యలు చేయించుకుంటూ అలా హాయిగా అలాంటి విష్ణుమూర్తి అందరికీ దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ అదే శ్రీ మహావిష్ణువు అలాంటి రూపమే, అలాంటి ఆయుధాలతో, శంఖచక్రాయుధాలతో, అదే ఆకారం బాల శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చారు స్వామి. ఇది మనం పూర్వ శ్లోకాలలో ఈ అధ్యాయం ఆరంభంలో మనం చెప్పుకున్నాం. శ్రీకృష్ణ జన్మ ఎలా కలిగింది, ఎటువంటి రూపంతో స్వామి ఆవిర్భవించారు అనేటువంటిది మనం పూర్వ శ్లోకాల్లో చెప్పుకున్నాం, మొదటి శ్లోకాలు. కాబట్టి ఇక్కడ సాక్షాత్ విష్ణు, ఆ పైన ఉన్నటువంటి విష్ణువుకి ఈ విష్ణువుకి ఎక్కడా భేదం లేదు. అట్లాంటి విష్ణు రూపం అయ్యా అనేది. నష్టే లోకే ద్విపరార్థావసాని మహాభూతేష్వాధిభూతం గతేషు వ్యక్తే వ్యక్తం కాలవేగేన యాతే భవాన్ ఏక శిష్యతే శేష సంజ్ఞః. మొత్తం ప్రళయం అయిపోయిన తర్వాత మిగిలింది నువ్వు ఒక్కడవే. శేషం ఎవరయ్యా అంటే నీవే, శేష పదార్థం. ఆ పరమాత్మ శక్తి నీదే. ప్రళయంలో మొత్తం అంతా అయిపోయింది, లయం అయిపోయింది. అంతా నీ లోపల ఉదరంలో అలా దాచుకున్నావు. సమయం వచ్చినప్పుడు మళ్ళీ బయటికి తెస్తావు, నీ మనస్సంకల్పంతో బయటికి తెచ్చేస్తావు. అట్లా ప్రళయం అయిపోయినటువంటి నీలో ప్రళయం అయిపోయిన తర్వాత మిగిలింది నీకు ఒక్కడవే నాయన. అట్లాంటి నిన్ను ధ్యానిస్తున్నాను అంటూ దేవకీదేవి వేడుకుంటుంది. నష్టే లోకే ద్విపరార్థావసానే మహాభూతేష్వాదిభూతం గతేషు వ్యక్తే వ్యక్తం వ్యక్తే అవ్యక్తం విడతీస్తే వ్యక్తే వ్యక్తం కాలవేగేన యాతే భవానేక శిష్యతే శేషసంజ్ఞః. మొత్తం బ్రహ్మాండమంతా నీలోనే లీనం చేసుకుంటున్నావు. అట్లాంటి నీకు శేషుడు అనేటువంటి పేరు సార్థకమైందయ్యా అని చెప్తున్నారు ఇక్కడ దేవకీదేవి. నష్టే లోకే, లోకమంతా నష్టమైపోతుంది. మొత్తం ఈ భువన భాండాగారాలన్నీ నష్టమైపోతాయి. 14 లోకాలు కూడా మొత్తం నష్టమైపోతాయి. అట్లాంటి సందర్భంలో ద్విపరార్ధావసాని ఎప్పుడు నష్టమవుతుంది అంటే ద్విపర అర్ధ అవసాని అని చెప్పారు. బ్రహ్మదేవుడి యొక్క స్వగభాగం కూడా పూర్తి అయిపోయిన తర్వాత, బ్రహ్మదేవుడికి మొత్తం 100 సంవత్సరాలు కాల పరిణామం అయితే ఆ కాలం కూడా అయిపోయిన తర్వాత, అర్ధభాగం కూడా పూర్తి అయిపోయిన తర్వాత, రెండవ అర్ధభాగం కూడా పూర్తి అయిపోయిన తర్వాత అంటున్నారు. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరే ద్వితీయ పాదం అని చెప్తున్నాం. చూసారా, మనం ఏదైతే చెప్తున్నామో రెండో పాదంలో ఉన్నాం మనం. సంకల్పంలో చెప్తాం ఇవంతా కూడా. దాంట్లో ఆ ద్వితీయ పాదం అని చెప్తున్నప్పుడు ఇది ద్విపరార్ధావసాని, ద్విపర అర్ధ అవసాని. అవసానం అంటే ముగింపు. బ్రహ్మదేవుని యొక్క ద్వితీయార్థం కూడా అంటే మిగతా సగం 50 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోయిన తర్వాత మొత్తం ప్రళయంలో మునిగిపోతుంది.
మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు స్వామి. అప్పుడు మహాభూతేష్వాదిభూతం గతేషు, మొత్తం మహాభూతాలన్నీ కూడా సమస్తమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి జగత్తంతా కూడా ఆదిభూతం గతేషు ఎక్కడ లయమైపోతాయంటే ఆదిభూత స్వరూపమైనటువంటి నీలో లోపల అంతర్లీనమైపోతాయి. ఆదిభూతం మహాభూతేషు, మొత్తం మహాభూతేషు మొత్తం అంతా లీనమైపోతాయి. నువ్వు మహాభూతుడివి, మొత్తం ఇవన్నీ కూడా సమస్తమైనటువంటివన్నీ నీలో లయమైపోతాయి. వ్యక్తే వ్యక్తం కాల వేగేన యాతే, అంతేకాకుండా ఇవన్నీ కూడా కాల వేగంతో అలా లయమైపోతాయి. యాతే అంటే గచ్చత్ అని అర్థం, వెళ్ళిపోగా. వ్యక్తే అవ్యక్తం, అవ్యక్తమైనటువంటివన్నీ అశాశ్వతాలైనటువంటివన్నీ కూడా నీలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ కనిపిస్తున్నటువంటివన్నీ కూడా వ్యక్తమయ్యేటువంటివన్నీ కూడా అవ్యక్త పురుషుడు అయినటువంటి నీలో అంతర్లీనమైపోతాయి. దేనివల్ల అంటే కాలవేగేన, వాటి సమయం రాగానే, సమస్తము వాటి సమయం అయిపోగానే అంతర్లీనమైపోతాయి నీలో. చివరికి భవాన్ ఏకః శిష్యతే, భవాన్ ఏకః, నీ ఒక్కడివే మిగిలి ఉంటావు నాయన. శేష సంజ్ఞ, సంజ్ఞ అంటే నామధేయం, సంజ్ఞావాచకం అంటారు. సంజ్ఞ అంటే పేరు. నీ ఒక్కడివే మిగిలి ఉంటావు, శేష అంటారు మిగిలి ఉంటే. అట్లాంటి నీకు శేష అనేటువంటి నామధేయం సరి అయినదిగా తెలుస్తున్నాం. అంటే ఈ పేరు సార్థకం చేసుకుంటున్నట్టుగా అవుతుంది ఆదిశేషుడు స్వామి. శేష అనేటువంటి నీ యొక్క పేరు ఏదైతే ఉందో ఆ శేషం అనేటువంటి పేరు యొక్క సార్థకత్వం ఇదిగో ఇక్కడ లభిస్తుంది అని చెప్పి దేవకీదేవి నిరూపించి చూపిస్తున్నది. ఇక్కడ శేషుడు అనే పేరు ఎలా వచ్చిందంటే ఇదిగో ఇందువల్ల వచ్చిందయ్యా అని చెప్పి మొత్తం యుగాంతం అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా మిగిలేది ఎవరయ్యా అంటే స్వామి ఒక్కరే. భవానేక శిష్యతే శేష సంజ్ఞ, అందువల్ల నీకు శేషుడు అనేటువంటి ఆ సంజ్ఞ సార్థకమైంది అనుకుంటున్నా స్వామి అంటూ దేవకీదేవి కీర్తించింది ఈ శ్లోకంలో. అలాగే ఇక మొత్తం సమస్తమైనటువంటి స్వరూపుడు అయిన వాడివి నీవే అని చెప్పి కాలుణ్ణి కీర్తిస్తున్నది ఇక్కడ. యోయం కాలస్తస్య తే వ్యక్తబంధో చేష్టామాహుశ్చేష్టతే ఏన విశ్వం నిమేషాదిర్వత్సరాంతో మహీయాంస్తం పేషానం క్షేమధామ ప్రపద్యే. అటువంటి ఈశానుణ్ణి, అటువంటి పరమపురుషుణ్ణి నేను వేడుకుంటున్నాను స్వామి. యో అయం కాల, ఎవరైతే ఈ కాలానికి స్వరూపుడుగా ఉన్నారో అట్లాంటి ఆ కాలపురుషుని నేను ధ్యానిస్తున్నాను. యోయం కాల తస్య తే వ్యక్తబంధో చేష్టామాహుశ్చేష్టతే ఏన విశ్వం నిమేషాది. ఇక్కడ నిమేషము వత్సరము రెండు పదాలు కలిసిపోయి ఉన్నాయి. అక్కడ నిమిషం దగ్గర నుంచి, ఒక క్షణకాలం దగ్గర నుంచి సంవత్సరం వరకు అని చెప్తున్నారు ఇక్కడ. నిమేషాదిర్వత్సరాంతో మహీయాంస్తం, మహీయాంస్తం అనేటువంటిది కలిపి చదువుతున్నాను. మహీయాంస్తం, ఇక్కడ తు అనేటువంటి పదం వస్తుంది. త్వేశానం, త్వా ప్లస్ ఈశానం, త్వేషానం క్షేమధామ ప్రపద్యే అని దేవకీదేవి ఇక్కడ కాలస్వరూపుడిగా ప్రభువుని కీర్తిస్తూ, మొత్తం ఈ ప్రకృతి అంతా కూడా ప్రవర్తింపచేసేటువంటిది నీవే నాయన. కాలం అనేటువంటిది ఈ మొత్తం ఈ సమయం మనం ఎలా అయితే చెప్పుకుంటామో, ఇన్ని సంవత్సరాలు ఈ కాలము అనేటువంటిది ఏదైతే చెప్పుకుంటామో ఇదంతా భగవంతుడి యొక్క లీలా విశేషము, లీలా వినోదం మాత్రమే అని చెప్తూ, యోయః కాలః తస్య తే వ్యక్తబంధో, అవ్యక్త బంధు, అవ్యక్తము అంటే వ్యక్తము కానటువంటి నీ యొక్క స్వరూపమే ఈ కాలమంతా కూడా. ఈ చేష్టలన్నీ కూడా నీ యొక్క లీలా విశేషాలు. ఈ సమయంలో ఇది, ఈ సమయంలో ఇది, ఈ కాలంలో ఇది అనేటువంటిదంతా, ఈ చేష్టలన్నీ కూడా నీ యొక్క లీలా వినోదమే. ఏన విశ్వం, ఈ విశ్వంలో జరిగేటువంటివన్నీ కూడా కాలానుగుణంగా జరుగుతూ ఉంటాయి. ఎట్లాంటిది? నిమేషాదిర్వత్సరాంతః, నిమేష ఆది ప్లస్ వత్సర అంతః, నిమిషం మొదలుకొని సంవత్సరం దాకా కూడా జరిగేటువంటి ఏ పరిణామాలైతే ఉన్నాయో, ఏ చేష్టలైతే ఉన్నాయో ఆ వికారాలన్నీ కూడా నీ యొక్క లీలా వినోదంతో జరుగుతున్నటువంటివి. నిమేషాదిర్వత్సరాంతో మహీయాంస్తం ద్వేషానం తూ ప్లస్ ఈశానం క్షేమధామ ప్రపద్యే. క్షేమధామం, క్షేమం అంటే సుఖకరమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది అని అర్థం. అంటే ఇటువంటి ఈ కాలాన్ని నీ చేతిలో పెట్టుకున్నటువంటి నీవు
సకల శుభాలనికి నెలవైనటువంటి వాడు, సకల శుభాలని మాకు అందించేటువంటి స్వరూపమైనటువంటి వాడు. కాబట్టి మనం ఏ సమయంలో అయినా ఏదైనా ఒక కార్యాన్ని నిర్వహిస్తున్నాము అంటే శ్రీకృష్ణ శరణం మమ అని అనుకుని చేసుకుంటే చాలు. కాలాధీశుడైనటువంటి కాలపురుషుడైనటువంటి ఈ స్వామి అనుగ్రహంతో క్షేమధామ ప్రపద్యే అని కీర్తించింది ఇక్కడ తల్లి. అంటే సకల శుభప్రదాలని కలిగించేటువంటి వాడు, సకల మంగళాలని కలిగించేటువంటి వాడు ఆయన. అటువంటి శుభాలకి నెలవైనటువంటి స్వామి కాబట్టి అని చెప్పి దేవకీదేవి వేడుకుంటూ, ఆ తర్వాత మానవులందరూ కూడా మృత్యువుకి భయపడుతున్నారయ్యా, కానీ నీ పాదపద్మాల్ని పట్టుకుంటే సులభంగా మోక్షాన్ని పొందుతున్నారు, ఇక మృత్యు అనేటువంటి భయం వాడికి ఉన్నది కదా అంటూ ఈ శ్లోకంలో దేవకీదేవి కీర్తిస్తున్నది. మృత్యు, మానవుల యొక్క మృత్యు భయం అనేటువంటి. మర్త్యో మృత్యువ్యాలభీత పలాయన్ లోకాన్ సర్వాన్ నిర్భయం నాధ్యగచ్చత్ త్వత్పాదాబ్జం ప్రాప్య యదృచ్ఛయాద్య స్వస్థస్యేతే మృత్యురస్మాదపైతి. మర్త్య అంటే మానవుడు. మర్త్యో మృత్యువ్యాలభీత పలాయన్ లోకాన్ సర్వాన్ నిర్భయం నాధ్యగచ్చత్ త్వత్పాదాబ్జం ప్రాప్య యదృచ్ఛయాద్య స్వస్థస్యేతే మృత్యురస్మాదపైతి. మానవుడు అనేటువంటి వాడు మృత్యు అనేటువంటి వ్యాళానికి భయపడుతున్నట. వ్యాళము అంటే సర్పము అని అర్థం, కాళసర్పం. వ్యాళము అంటే సర్పం. మృత్యువ్యాల భీత, భీత అంటే భయం. మృత్యు అనేటువంటి కాలసర్పానికి భీత, భయపడిపోయి మానవుడు పలాయన్ పరుగులు తీస్తున్నాడు, పారిపోతున్నాడు. ఎక్కడికి పరిగెడుతున్నాడు అంటే లోకాన్ సర్వాన్, సమస్తమైనటువంటి లోకాలను పరుగులు తీస్తున్నాడు. పోనీ ఈ లోకంలో ఇలా ఉంది, కొన్ని సంవత్సరాలు జీవించాం, పై లోకంలో అక్కడ కూడా అంతే. మన సుఖాలు, మనవన్నీ స్వర్గ నరకాల్లో మనం అనుభవించవలసిన కార్యక్రమాలన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మామూలే, మళ్ళీ ఎక్కడ పడతామో తెలియదు, మళ్ళీ పునర్జీవం. కాబట్టి ఈ జనన మరణాలు అనేటువంటి వాటికి భయపడిపోయి పారిపోతూ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నటువంటి సంసార బద్ధుడైనటువంటి మానవుడు లోకాన్ సర్వాన్ పలాయన్, అనేక లోకాల్లో తిరుగుతూ 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 ఆ లోకం కొన్నాడు, ఈ లోకం కొన్నాడు, ఈ మేకప్ కొన్నాడు, ఆ మేకప్ కొన్నాడు. ఎన్ని జీవితాలు, ఇప్పటికే మనకి ఎన్ని జీవితాలు అయిపోయినాయో మనకేం తెలుసు. కాబట్టి నిర్భయం నా జగచ్చత్, నిర్భయంగా ఉండలేకపోతున్నాడు మానవుడు. నా అధిగచ్చత్ నిర్భయం, భయం లేనటువంటి స్వరూపాన్ని మానవుడు పొందలేకపోతున్నాడు. కేవలం మృత్యు భయంతో, మృత్యు అనే కాలసర్పం యొక్క భయంతో నిర్భయంగా ఉండలేకపోతున్నాడు కదా మానవుడు. కానీ కొంతమంది మాత్రం నీ పాదపద్మాల్ని ఆశ్రయించి ముక్తిని పొందుతున్నారయ్యా, వాళ్ళకి ఇక భయమే ఉంది అంటూ త్వత్పాదాబ్జం, త్వత్ ప్లస్ పాద అబ్జం అంటే నీ పాదపద్మాలని ప్రాప్య పొందినటువంటి సాధకులు ఎవరైతే ఉంటారో త్వత్పాదాబ్జం ప్రాప్య యదృచ్ఛయాద్య స్వస్థస్యేతే, అనుకోకుండా ఆ సాధకులైనటువంటి వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా శ్రీకృష్ణ శరణమమ్మ అంటూ శరణు వేడినటువంటి ఆ సాధకులైనటువంటి వాళ్ళు అద్య నేడు స్వస్థ సేతే, హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా ఆనందంగా పడుకుంటున్నారట. స్వస్థ అంటే ఆరోగ్యంగా, సంతోషంగా, నిశ్చింతగా పడుకుంటున్నారు. సేతే అంటే నిద్రించడం, హాయిగా నిద్రపోతున్నారు. నిద్రపోయినటువంటి వాడు పగలు లేస్తాడో లేదో తెలియనటువంటి ఈ రోజుల్లో వీళ్ళు మాత్రం హాయిగా నిద్రపోతున్నారు. లేస్తామో లేదో తెలీదు, పడుకుంటే బయటికి వెళ్తే మళ్ళీ లోపలికి వస్తామో లేదో తెలీదు. అట్లాంటి భయంకరమైనటువంటి ఈ జగత్తులో ఇదిగో ఈ సాధకుడు మాత్రం స్వస్థ సేతే, నిరంతరం హాయిగా నిశ్చింతగా ఉంటున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. మృత్యురస్మాత్ అపైతి, మృత్యు అస్మాత్ అపైతి, అటువంటి వాళ్ళ నుండి, మా నుండి మృత్యు మరణం అనేటువంటి అపైతి దూరంగా వెళ్ళిపోతుంది. అమ్మో ఈ సాధకుడి దగ్గర ఇతడు విష్ణు పాదాలను పట్టుకున్నాడు, ఇంక నేనే వస్తానంటూ వైకుంఠంలో విష్ణు పాదాలను పట్టుకున్నటువంటి ఆ సాధకుల జోలికి మృత్యు యముడు అనేటువంటి వాడు చూడనే చూడడు. అపైతి, అపైతి అంటే దూరంగా వెళ్ళిపోతాట. ఇక్కడ చూడండి, అపైతి దాలో అకారం ఉంటుంది. అపైతి అంటే తొలగిపోవడం, వెళ్ళిపోవడం. ఉపైతి అంటే సమీపించడం. మృత్యు ఉపైతి అంటే సమీపిస్తున్నది అని అర్థం. అపైతి అంటే దూరంగా వెళ్ళిపోతుంది అని అర్థం, వ్యతిరేక పదం. మృత్యురస్మాత్ అపైతి, అట్లాంటి స్వామి యొక్క రూపాన్ని, ఆ పాదాలని అలా పట్టుకుంది తల్లి, దండం పెట్టుకుంది స్వామి యొక్క పాదాలు. ఆ పాదాలను శరణ వేడుకుంటే చాలు కదా అంటూ ఎంత అదృష్టమో చూడండి.
శ్రీ మహావిష్ణువు యొక్క రూపం బాల్య దశగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో అనేటువంటిది చూసేటువంటి దర్శన భాగ్యం ఎవరికి కలిగిందంటే దేవకీ వసుదేవులకు కలిగింది. అది అప్పటిదాకా ఆ గర్భస్థంలో ఉన్నటువంటి ఆ తేజస్సు కాస్త ఈ రూపంలో వచ్చింది. అట్లాంటి రూపాన్ని గర్భంలో ఆవిడ ఎంతకాలం ఎట్లా ధరించిందో చూడండి. మహాపుణ్యవతి అయినటువంటి రూపం. ఆ దేవకీ వసుదేవుల యొక్క జన్మ అవతారం ఎట్లాంటిది అనేది కూడా ముందు ముందు తర్వాత శ్లోకాలలో రాబోతున్నది. అంతేకాకుండా తర్వాత శ్లోకంలో ఇక కంసుడి గురించి భయపడటము అనేటువంటిది కూడా. అంతేకాకుండా నీ రూపం ఏదైతే ఉంటుందో ఈ చతుర్భుజాలతో ఉన్నటువంటి శంఖచక్ర గదాపద్మాలను కూడుకుని ఉన్నటువంటి ఈ రూపం ఏదైతే ఉంటుందో ఈ రూపాన్ని బయట ప్రపంచానికి ప్రకటించమాకు నాయనా అని వేడుకుంటుంది ఇక్కడ దేవకీదేవి. ఎందుకంటే ఈ దేహంతో ఉన్నటువంటి ఈ చక్షువులు ఈ లౌకికమైనటువంటి దృశ్యాలను చూసినటువంటి ఈ చక్షువులతో నిన్ను చూడలేకపోతున్నావు. పైగా బయట ఈ రాక్షసాదులు ఉన్నారు చూసావా, కాబట్టి వాళ్ళకి ఇటువంటి నీ మీద వాళ్ళ దృష్టి సోకకూడదు. అందువలన ఈ దృశ్యం అనేటువంటిది ఉపసంహరించుకోమని చెప్పి వేడుకుంటుంది తల్లి. అప్పటిదాకా చతుర్భుజాలతో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని ఈ రూపాన్ని మామూలు రూపంగా మార్చుకోనాయన అని చెప్పి కోరుకుంటున్నటువంటి శ్లోకాలు వస్తున్నాయి. సత్వం ఘోరాత్ ఉగ్రసేనాత్మజాన్ నస్త్రాహి త్రస్తాన్ భృత్య విత్రాసహాసి. ఇక్కడ త్రాహి అనేటువంటి పదం వస్తుంది విడతీస్తే. సకారం విసర్గలుగా మారి పైన ఉన్నటువంటి పై పాదానికి చేరుకుంటుంది. మరొకసారి చూడండి. సత్వం ఘోరాత్ ఉగ్రసేనాత్మజాన్నః త్రాహి త్రస్తాన్ భృత్య విత్రాసహాసి. రూపం చేదం పౌరుషం ధ్యానధిష్ణ్యం. షకార నకార యకారాలు అనుస్వారంతో కూడుకుని ఉన్నాయి. ధ్యానధిష్ణ్యం మా ప్రత్యక్షం మాం సదృశాం కృషీష్ఠాః. మా ప్రత్యక్షం, నీ యొక్క రూపాన్ని అలా ప్రత్యక్షంగా మాకు దర్శనం ఇవ్వ. మాకు విశ్వరూప సందర్శనంలా ఉంది అక్కడ ఆ పిల్లవాడు. అలా ఉన్నారు స్వామి మహావిష్ణువు. కాబట్టి అయితే సత్వం ఘోరాత్ ఉగ్రసేన ఆత్మజుడు, ఉగ్రసేనుని యొక్క కుమారుడు. ఆత్మజుడు అంటే కుమారుడు. ఎవరయ్యా అంటే కంసుడు. మేము ఘోరమైనటువంటి దుర్మార్గాలు చేసేటువంటి ఆ నీచుడు వల్ల మేము భయపడుతున్నామయ్యా, కాబట్టి మమ్మల్ని రక్షించు అంటూ త్రాహి 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 అంటే రక్షించు, ఓ రక్షక రక్షించు నాయన. త్రాహిత్రస్తాన్, త్రస్తాన్ అంటే భయపడుతున్నటువంటి ఆవేదనకి గురైనటువంటి మమ్మల్ని త్రాహి రక్షించు. ఎవరి వలన భయపడుతుందో పై పాలన చెప్పారు. ఘోరమైనటువంటి కంసుడి యొక్క అకృత్యాల వలన భయపడిపోతున్నటువంటి మమ్మల్ని త్రాహి. భృత్య విత్రాసహాసి. భృత్య విత్రాసహాసి అనేటువంటిది భయంతో వణికిపోతున్నటువంటి వారికి అభయమిచ్చి కాపాడేటువంటి స్వామి నువ్వు. అట్లాంటి నీవు మమ్మల్ని రక్షించు నాయన. నువ్వు రక్షిస్తావు, అభయమిస్తే చాలు, నువ్వు మా భయాలు పోయినట్టే. రూపం ఛేదం, ఈ ఛేదం అనేటువంటిది విడదీస్తే చా ప్లస్ ఇదం, ఇదం రూపం, ఈ రూపం. నువ్వు మాకు దర్శనమిచ్చినటువంటి చతుర్భుజాలతో ఉన్నటువంటి చక్కటి అరవిందమైనటువంటి ఈ రూపం ఏదైతే ఉందో, రూపం ఛేదం పౌరుషం ధ్యానధిష్ణ్యం. ఈ రూపం ఎవరికి సాధ్యమవుతుంది? నిరంతరము ధ్యానమగ్నులై యోగులైనటువంటి యోగ సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ప్రయత్నంతో మాత్రమే ఇదిగో ఈ రూపాన్ని దర్శించుకోగలరు, ఈ రూపాన్ని సాధన చేసుకోగలరు. అట్లాంటి ఈ రూపం మాకు మా అదృష్టవశాత్తు మాకు చూపించావు, కానీ విరమించుకోనాయన అంటూ కోరుకుంటుంది. రూపం ఛేదం పౌరుషం, పౌరుషం అనే పదానికి అర్థం ఇక్కడ ప్రయత్నముతో. యోగ సాధకులైనటువంటి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అనేక రకాల ప్రయత్నాలతో భక్తి మార్గంలో, యోగ మార్గంలో అనేక రకాల మార్గాలతో మాత్రమే తెలుసుకునేటువంటి ఈ రూపం ధ్యానధిష్ణ్యం. వాళ్ళ ధ్యాన యోగా మొదలైనటువంటి వాటి ద్వారా మాత్రమే ధిష్ణ్యం చూడగలిగిన, తెలుసుకోగలిగినటువంటి ఈ రూపం మా ప్రత్యక్షం. మా ప్రత్యక్షం చూపించు మాకు, ప్రకటించు మాకు, దర్శింపచేయి మాకు. బయటికి నీ రూపాన్ని, ఈ రూపాన్ని ఇట్లా దర్శనం చేయి మాకు. మాంసదృశాం కృషీష్ఠ. ఎందుకంటే రక్తమాంసాలతో నిండినటువంటి ఈ దేహంతో లౌకికమైనటువంటి అనేకమైనటువంటి వికారాలను చూసినటువంటి ఈ నేత్రములతో ఈ రూపం చూడటానికి మాకు అర్హత లేదు నాయన, కాస్త శాంతించు అని చెప్తున్నది దేవకీదేవి స్తోత్రంలో.
అంతేకాకుండా జన్మతే మయ్యసౌ పాపో మా విద్యాన్ మధుసూదన సముద్విజే భవద్భేతో కంసాదహమధీరధీః. జన్మతే మయి అసౌ, మయి అంటే నాయందు, అసౌ పాప మా విద్యాన్ మధుసూదన అంటూ కంసుడి వలన ఉన్నటువంటి భయం ఏదైతే ఉందో అది చెప్తుంది. ఇప్పటిదాకా కంసుడికి నువ్వు పుట్టావని తెలియదు, ఇప్పుడు తెలుస్తున్నది. మై జన్మతే అసౌ, నాకు జన్మించావని తెలిస్తే ఆ పాపాత్ముడు పాప మా విద్యాన్ మధుసూదన, వాడేం చేస్తాడో ఓ మధుసూదన, ఓ కృష్ణ, ఆ రాక్షసుడు నాకు నువ్వు జన్మించావని తెలియగానే వాడు ఏం చేస్తాడో, ఎటువంటి దురాగతానికి ఒడిగడతాడో, కాబట్టి నాకు భయంగా ఉందయ్యా. సముద్విజే భవత్హేతో, భవత్హేతో, నీ కారణంతో, నువ్వు పుట్టినటువంటి ఈ కారణంగా నేను కంగారు పడుతున్నాను. పైగా ఈ రూపంతో కనిపిస్తున్నావు, నాకు ఇంకాస్త కంగారు పెరిగింది. సముద్విజే భవత్హేతో కంసాత్ అహమధీరధీః, ఆ కంసుడి వలన నేను ఈ విధంగా దీనావస్థలో వచ్చేసానగా. అనేకమైనటువంటి కష్ట కాబట్టి సముద్విజే భవత్హేతో కంసాదహమధీరది, ఆ కంసుడి వల్ల నేను భయపడుతున్నాను అంటూ ఆ తల్లి వేడుకుంటుంది. అయితే ఉగ్ర ఉపసంహార విశ్వాత్మన్ అదో రూపమలౌకికం శంఖచక్ర గదా పద్మశ్రియా జుష్టం చతుర్భుజం. చతుర్భుజుడివైనటువంటి శంఖచక్ర గదా పద్మాలని కలిగినటువంటి చతుర్భుజమైనటువంటి ఈ రూపాన్ని నువ్వు ఉపసంహరించవయ్యా, శాంతింపచేసుకో. సాధారణమైనటువంటి రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపాన్ని నువ్వు ధరించు అని చెప్పి వేడుకుంటుంది. విశ్వాత్మన్ అనేటువంటి పరమాత్మకి సంబోధం. హే విశ్వాత్మన్, అదో రూపమలౌకికం, ఈ రూపం నువ్వు చూపిస్తున్నటువంటి ఈ రూపం ఎట్లాంటిదంటే అలౌకికమైనటువంటి రూపం, అసామాన్యమైనటువంటి రూపం. అట్లాంటి ఈ రూపాన్ని దర్శించడానికి మాకు అర్హత కూడా లేదయ్యా, కానీ అదృష్టవశాత్తు మేము దర్శించుకుంటున్నాము. యోగులైనటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాళ్ళు మాత్రం దర్శించుకోగలరు. కాబట్టి దీన్ని ఉపసంహరించు, ఎందుకంటే ఇటువంటి రాక్షసులు ఉన్నారు ఇక్కడ అంటే. చివరి శ్లోకంలో విశ్వమంతా నీ గర్భంలో ధరించినటువంటి నిన్ను నేను నా గర్భంలో ధరించాను, అదంతా నీలేలే, నీ మహిమ వల్లనేనయ్యా అని చెప్పి తల్లి వేడుకుంటుంది ఇక్కడ చివరి శ్లోకంలో. విశ్వం యదేతత్ స్వతనౌ నిశాం తే యథావకాశం పురుషః పరో భవాన్ పిబర్తి సోయం మమ గర్భగో భూః దహోండులోకస్య విడంబనం హి తత్. విశ్వం యత్ ఏతత్ సర్వం, ఈ సమస్తమైనటువంటి విశ్వము కూడా ఏతత్ స్వతనౌ నిశాంతే, మొత్తం యుగాంతమైపోయేటువంటి సమయంలో విశ్వమంతా కూడా నీ గర్భంలో అలా లోపలికి అంతర్లీనమైపోతూ ఉంటుంది. యథావకాశం పురుష పరో భవాన్, అయిన తర్వాత నీవు ఒక్కడివే ఉంటావు, పరమపురుషుడు అయినటువంటి నీవు. ఆ నీవు లోపల ఉంచినటువంటి ఆ భువనాలను కలిగినటువంటి నీవు ఇప్పుడు బిభర్తి సోయం మమ గర్భ గోభూ, మమ గర్భ గో అని చెప్పింది. నీవు నా గర్భస్థుడివై ఉన్నావు. అక్కడ ఆ పదం, వాడిన పదం చూడండి. నేను ధరించాను అనే గర్వంగా చెప్పుకోవట్లే ఆ తల్లి. నీవు నా గర్భస్థుడివై నువ్వున్నావు, నువ్వు సంకల్పించుకుంటే అయింది. అది ఆ వ్యాసుడి వారి యొక్క రచనలో ఉన్న అంతరార్థం. ఆవిడ గర్వంగా చెప్పుకోవట్లా. అట్లాంటి నిన్ను నేను గర్భంలో ధరించుకున్నానని చెప్పడం కాదు, నీ అనుగ్రహం వలన నీవు నా గర్భస్థంలో నీవు ఉన్నావు నాయన, నేను ధరించాను. బిభర్తి సోయం, అటువంటి నిన్ను నేను ధరించాను నీ యొక్క అనుగ్రహంతోనే. అహో నృలోకస్య విడంబనం హితత్, ఇది మానవలోకంలో నీ యొక్క లీలా వినోదం కదా అని చెప్పి తల్లి వేడుకుంటుంది. ఇదంతా స్వామి యొక్క లీలా వినోదమే, మానవలోకంలో ఆయన చూపించినటువంటి లీలా వినోదమే కదా అని చెప్పి ఆవిడ వేడుకుంటుంది. అహోన్రులోకస్య విడంబనం హితత్. ఆ తర్వాత శ్రీ భగవానువాచ అని ఉన్నది. ఆ భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తర్వాత దేవకీ వసుదేవులతో ఏం చెప్పారనే 13 శ్లోకాలు ఉన్నాయి. ఈ 13 శ్లోకాలు ఒక బిట్టుగా మనం రేపటి పాఠంలో మనం ప్రవచించుకుందాం. అంతవరకు సెలవు. రేపు అది చెప్పుకునే పోయే ముందు 2వ అధ్యాయాన్ని మీరు ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం పఠనమైన తర్వాత ఈ శ్లోకాలు చెప్పుకుందాం. ఓకేనండి.
అంతవరకు సెలవు. ఓం శాంతి సరే సార్. శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం. థ్యాంక్ యూ సార్. సో నైస్ సార్. వివా ఎవరండి ఎక్కడండి అది? సార్? అది తెలియదండి. ఎవరైనా థ్యాంక్ యూ చెప్తారా? అండి. నమస్కారం. ఏమండి? హలో, వివా అనే పేరుతో వచ్చారు ఎవరండి? ఆ ఫోన్ నుంచి ఎవరో కనెక్ట్ అయ్యారు, తెలిసిన వాళ్ళే. అదే ఎవరో తెలియదు, నాకు తెలియట్లేదు. మాట్లాడట్లేదు వారు ఎవరు కూడా. ఓకే.